అండి. ఈరోజైతే మా ఇంట్లో ఉగ్గాని చేసుకున్నామండి. ఈ ఉగ్గాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి ఒక్కసారి. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. నూనె వేసుకొని వేడి చేసుకోవాలండి. నూనె వేడైన తర్వాత పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. తర్వాత 2, 3 ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి. టమాటా ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో పసుపు, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న బొనుగులు అయితే వేసుకోవాలండి. చూడండి, ఈ బొనుగులను అయితే ఇలా చేత్తోన విడివిడిగా చేసుకుంటూ వేసుకోవాలి. వేసుకొని బొరుగుల మొత్తానైతే బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో అయితే పుట్నాల పొడి వేశాను, అది స్కిప్ అయింది, అందుకని ఇలా తీసి చూపిస్తున్నానండి. పుట్నాల పొడి వేశారంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఏం లేదండి, మిక్సీ జార్లో కొన్ని పుట్నాలు, 2, 3 ఎండుమిర్చి, 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకొని కలుపుకున్నారంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇలా వేసుకొని పొడి కలుపుకున్న తర్వాత మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు చివరిగా. అంతేనండి, వేడివేడిగా ఉగ్గండి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఈ ఉగ్గండి రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.